అందుకని ఇవ్వలేక కట్టుకున్నాను. తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఫోటోలకు కూడా నిలబడి ఎందుకు తీసుకోలేనంటే ఈ పక్కన పైన ఆల్రెడీ ఉదయం ఇద్దరు పడ్డారు. చెయ్యి మళ్ళీ వాసింది. నువ్వు ఇక్కడ ఈ యాక్షన్ మానేసి ఇట్లా ఈ పక్కన వెనక్కి రావద్దు. అర్థమైందా? అది ఎవ్వరు ఏమనుకుంటారు, మీరు ఇంత ప్రేమగా మేము వెళ్ళాం ఆయన ఫోటో కూడా తీసుకోలేదని. ఫోటో ఎప్పుడైనా తీసుకోవచ్చు. మీ గుండెల్లో నేను ఉన్నాను, నా గుండెల్లో మీరు ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు నా విష్ణుబాబుది ఆచారి అమెరికా యాత్ర. ఇది ఎవరిని కించపరిచేదిగా లేదా సబ్జెక్టు. అందరికీ కలిసిమెలిసి చూడదగినటువంటి కుటుంబ చిత్రం, హాస్యం అన్నీ ఉన్నాయి. ఆ నిర్మాతలు వేరు, వాళ్ళకు కూడా బెస్ట్ ఆఫ్ లక్. వాళ్ళు చూడడానికి కూడా వచ్చారు మీరు. అలాగే నా పుట్టినరోజు చాలా సంతోషం. మీరందరూ మీ కుటుంబం కూడా ఎల్లవేళలా సుఖంగా బ్రహ్మాండంగా ఉండాలని మా బాబాని కోరుకుంటున్నాను. పద్మజ పిక్చర్స్ బ్యానర్ మీద ఇవాళ ఆచారి అమెరికా యాత్ర మోహన్ బాబు గారి పుట్టినరోజున ఈ విద్యానికేతన్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఇది అందరికీ కారణం మా హీరో విష్ణు, మోహన్ బాబు గారు. మేమందరం కలిసి ఇక్కడ చేద్దామని అనుకుంటాం. ఇవాళ ఇంతమంది జనం రావడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ నేను ఇదివరకు మీకు తెలుసు, నేను చాలా సినిమాలు తీశాను. ఈరోజు ఈ ఆచారి అమెరికా యాత్ర అనే సబ్జెక్ట్ తీసుకొచ్చిన తర్వాత విష్ణుబాబుతో మాట్లాడితే అంకుల్ చాలా బాగుంది, ఈ సినిమా చేద్దామని డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా బాగా నాకు కూడా ఎంకరేజ్ చేసి ఇది బాగా సక్సెస్ చేద్దామన్న ఉద్దేశంతో, అంతకుముందు వీళ్ళిద్దరు కాంబినేషన్లో కూడా సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. మీకు తెలుసు, దేనికైనా రెడీ, ఆడో రకం ఈడో రకం పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇది 3 దానికన్నా మించి, ఇంతకుముందు వచ్చిన సినిమాల కన్నా మించి దీన్ని బాగా తీయటం జరుగుతుంది. ఈ సినిమాని ఇక్కడ కాకుండా టైటిల్లోనే ఉంది ఆచారి అమెరికా యాత్ర. ఈ అమెరికా యాత్ర ఉంది కాబట్టి మేము అమెరికాలో కూడా సగం పైన అమెరికాలో మేము తీయబోతున్నాం. అది షెడ్యూల్ మీకు త్వరలో చెప్తామండి ఎప్పుడు ఏంటనేది. ఇవాళ ఎంత ఆనందంగా ఉందంటే నాకు మా అబ్బాయి మా అమ్మాయి వీళ్ళిద్దరూ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అండి. నేను సమర్పడైనా కానీ వీళ్ళిద్దరూ నిర్మాతలు. అందుచేత వీళ్ళందరినీ ఇవాళ ఈ సినిమా నుంచి ప్రొడ్యూసర్గా చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. విష్ణు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నా తోటి పిల్లలాంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అలా చేయటం ఫస్టే చాలా అప్రిషియేట్ చేశాడు విష్ణు. నాకు చాలా ఆనందంగా ఉంది. అదండి అదే కొత్త బ్యానర్ పెట్టి వీళ్ళిద్దరిని ప్రొడ్యూసర్గా చేయడం జరుగుతుందండి. అలాగే విష్ణు అంతకుముందు చేసిన సినిమాలకు మీకు తెలుసు, చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. ఈ టైటిల్ని బట్టి ఇవాళ ఇది ఆచార్య అమెరికా యాత్ర చేయటం ఒప్పుకోవడం బ్రహ్మానందం గారు ఈయన నాకు చాలా ఆనందం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా మీరు చేయాలి సార్ అనగానే ఆయన అద్భుతంగా యాక్సెప్ట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన విష్ణు కూడా బ్రహ్మానందం గారితో అందరితోటి మాట్లాడి వీళ్ళిద్దరూ ఈ సినిమాని ఆచార్య అమెరికా యాత్ర అనేది టైటిల్ మీద చేయటం, ఈ సినిమాను కూడా ఒక చక్కగా ఒక ఎంటర్టైన్మెంట్ బేసిస్లో ఎవరిని విమర్శించే విధంగా కాకుండా ఒక ఎంటర్టైన్మెంట్ బేసిస్లో తీయటానికి మేము ముందుకు వచ్చాం కాబట్టి ఈ సినిమాని ఒక అద్భుతంగా తీయడానికి మేము రెడీగా ఉన్నాం సార్. నాగేశ్వర రెడ్డి గారి సంగతి తెలుసు మీకు. ఇదే కాంబినేషన్లో నాగేశ్వర రెడ్డి గారు మా డైరెక్టర్ గారు సూపర్ డూపర్ ఇచ్చారు, హిట్స్ ఇచ్చారు. ఇదే సినిమాని ఇంతకన్నా ఆ రెండింటి సినిమా కన్నా మించి అంతకుముందు ఈయన చాలా సినిమాలు చేశారు. ఆ డైరెక్టర్ గారు దాంట్లో కాకుండా డి అనే సినిమా చేశారు. దాన్ని కూడా మించి ఒక ఎంటర్టైన్మెంట్గా తీయటానికి ఆయన ముందుకు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టాలని డైరెక్టర్ గారిని నేను ఆశీర్దిస్తూ, నా సినిమా అయినా కానీ ఆయన కెరీర్లో కానీ మా పిల్లల కెరీర్లో కానీ విష్ణు కెరీర్లో కానీ పెద్ద హిట్ అవుతుంది. ఎక్కడ దీన్ని కాంప్రమైజ్ మట్టికి చేయకుండా సినిమా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. టైటిల్ చెప్పిన తర్వాత మోహన్ బాబు గారు అన్నారు, చౌదరి ఈ సినిమా నేను తీస్తానవా, నాకు ఇచ్చేవా, నేను చేస్తానని అంటే నేను ఒప్పుకోలేదు. ఇది నేనే తీస్తాను సార్ అని ఒక జోక్గా అనమాట. ఆయన మంచి టైటిల్, అసలు దీపతి తీస్తాను ఈ సినిమా అని అంటూ చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంతో బాగుంది కాబట్టి ఈ టైటిల్ కానీ ఈ డైలాగ్స్ కానీ ఎంతో బాగున్నాయి కాబట్టి ఆయన కూడా ముందుకు వచ్చి ఈ విధంగా చేయడం చాలా ఉంది. అలాగే ఈ వచ్చిన మా కెమెరామ్యాన్ గారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ ఈ సినిమాని బాగా తీసి ప్రేక్షకులను అలరించి మాకు మా అందరికీ పేర్లు ఇచ్చేలాగా వాళ్ళందరూ చేస్తే చాలా బాగుంటుందని హృదయపూర్వకంగా అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు నేను ఉన్నాను, మాట్లాడాలన్నారు ధైర్యంగా. ఆచార్య అమెరికా యాత్ర ఈ టైటిల్ వినంగానే, పోస్టర్ వేయంగానే చాలామంది
మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ సినిమా అని అనుకుంటున్నారు. ఇది కాంట్రవర్షియల్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్న సినిమా. కాంట్రవర్షియల్గా చూడొద్దు, ఎవరు చూడొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఈ సినిమా ఉండదు. ముందుగా మా నిర్మాత గారు కానీ హీరో గారు కానీ చెప్పిన మాట అదే, మనం కాంట్రవర్షియల్కి వెళ్ళొద్దు, హెల్దీ కామెడీ, కడుపుబ్బా నవ్వుకునే ఒక మంచి కామెడీ సినిమా తీద్దామని అందరం అనుకున్నాం. అలాంటి మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈరోజు దానికి ముహూర్తం మోహన్ బాబు గారు స్థాపించిన ఈ స్కూల్లో మోహన్ బాబు గారి జన్మదినం రోజున స్టార్ట్ అవ్వడం అన్నది ఎంత ఆనందంగా ఉంటే అంటే మాటల్లో చెప్పలేని ఒక ఆనందం అది. సో ఆయన ఈ స్కూల్ ఎంత సక్సెస్ అయిందో అంత పవర్, అంటే ఈ స్థల మహత్యం అంటారే, అలాంటి స్థల మహత్యం ఈ స్థలానికి ఉంది. సో ఇలాంటి మహత్తరమైన స్థానంలో మేము ఈ సినిమా ముహూర్తం చేసాం. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ణుబాబు దేనికైనా రెడీ, డి ఈడో రకం ఆడో రకం, ఈ 3 సినిమాలు ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్స్. ఈ సినిమా ఆ జాబితాలోకి చేరాలి. వీటన్నిటిని మించి మోహన్ బాబు గారు ఈ సినిమా టైటిల్ పెట్టిన దగ్గర నుంచి, స్క్రిప్ట్ చెప్పిన దగ్గర నుంచి ఒకే మాట అంటున్నారు, విష్ణు ఈ సినిమా నీ కెరీర్లో ది బెస్ట్, దీని మించి ఆడుద్ది ఈ సినిమా అన్నారు. ఆయన నోటి చలవ ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మై ప్రొడ్యూసర్స్ కిట్టు అండ్ కీర్తి గారు, మా ఎంఎల్ కుమార్ చౌదరి గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. స్క్రిప్ట్లో కానీ అమెరికాలో మామూలుగా ఒక సినిమాకి అమెరికా వెళ్ళి సినిమా షూటింగ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. ఒక 30 రోజులు షెడ్యూల్ చేయడం అన్నది. సో 30 రోజులు అమెరికాలో షెడ్యూల్ చేద్దాం, టాకీ మొత్తం అక్కడ ఫినిష్ చేసుకొద్దాం. దేనికి వెనకాడొద్దు, మీరు క్వాలిటీగా సినిమా ఏమంటున్నారు. థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ మై క్రూ, కెమెరామెన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఆల్ మై రైటర్స్ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ ఇస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ మై క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు, నా ఫస్ట్ మూవీకి డైరెక్టర్ గారు ఈయన అవటం చాలా హ్యాపీ. అలాగే విష్ణు అండ్ నాగేశ్వరి కాంబినేషన్లో నేను ఫస్ట్ సినిమా తీస్తున్నాను. సో ఐ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ నాగేశ్వరి గారు, చాలా మోస్ట్ హ్యాపీయెస్ట్ డైరెక్టర్ మాకు, అలాగే హీరో కూడా. సో విష్ణు నాగేశ్వరి రెడ్డి బ్రహ్మానంద గారి కాంబినేషన్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.